పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు ముఖ్యంగా వీరందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పడినటువంటి కష్టానికి తగిన విధంగా గుర్తింపు కానీ పదవులు ఇలాంటివన్నీ దక్కుతాయని ఆశించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు పార్టీ పరంగా కూడా పార్టీ సంబంధించినటువంటి పదవులు కూడా పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నియమించేటువంటి అనేక కమిటీలలో తమకు డైరెక్టర్లుగాను చైర్మన్లుగా పదవులు లభిస్తాయనేటువంటి సహజంగా రాజకీయంలో పనిచేసేటువంటి ఏ నాయకుడికైనా కార్యకర్తకైనా ఒక ఆశ ఉంటుంది. సో ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. అయితే ఏడాది కాలం దాటిపోతున్నప్పటికీ ఇంకా చాలా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నియామకాలు జరగాల్సి ఉండడం, ఇంకోవైపు పార్టీ పరంగా చూస్తే కూడా పార్టీ నిర్మాణంగా జిల్లా స్థాయిలో కమిటీలు కానీ రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి కమిటీ అలానే రాష్ట్ర స్థాయిలో అనుబంధ కమిటీలు పార్టీతో పాటు పార్టీకి ఉండేటువంటి అనేక అనుబంధ కమిటీలు కూడా చాలా క్రియాశీలకంగా ఉంటాయి. వీరి యొక్క పాత్ర కూడా మనం చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయా అనుబంధ సంఘాలు ఇటు టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కావచ్చు, అలానే రైతు విభాగం, కార్మిక విభాగం, మహిళా విభాగం వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలపైన ప్రజా వ్యతిరేక విధానాలపైన వారు పోరాటం చేస్తూ వచ్చిన పరిస్థితి. చాలా అణిచివేతలకు కేసులు ఇలాంటివన్నిటినీ కూడా ధీటుగా ఎదుర్కొని నిలబడినటువంటి క్యాడర్. సో వీరందరూ ప్రస్తుతం ఇంకా మాకు పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ పోస్టులు కానీ లేదా ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి చైర్మన్ పోస్టులు లేదా వారికి సంబంధించినటువంటి కమిటీలు ఇంకా నియమించాల్సినటువంటి వస్తుంది. పెద్ద పెద్ద మార్కెట్ కమిటీలు కూడా చాలా కీలకం. సో ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన రోజువారీ సంబంధించినటువంటి కార్యక్రమాలు పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల కన్నా ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ పరంగా ఆయనకు అనేక సమీక్షలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిపైన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు కానీ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కావచ్చు వీటన్నిటిపైన ఫోకస్ పెట్టాలి. ఇంకొక వైపు అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లేదా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎప్పటికప్పుడు సభలు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటున్న పరిస్థితి. ఇంకొక వైపు పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలకు వచ్చినప్పుడు ప్రజల్లోకి ఆయన ఏదైతే మొత్తం క్యాడర్తో చాలా దగ్గరగా ఉంటూ సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ప్రజల్లో నారా లోకేష్ ఆయన యువగళం యాత్రతో ప్రజలకు క్యాడర్కు నాయకులకు కూడా చేరువై పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన మంత్రి. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కానీ లేదా అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విషయం వీటన్నిటి వ్యవహారాల్లో ఆయన కూడా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ సంబంధించినటువంటి నాయకులు సీనియర్లు లేకపోతే పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలను పార్టీ కార్యాలయంలో ఉంటూ చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కానీ వారు ఆ స్థాయిలో అక్కడ ఉంటున్నారా? వచ్చినటువంటి పార్టీ సంబంధించిన నాయకులు లేదంటే ఏదైనా ఇష్యూ ఉన్నా లేకపోతే ఇంకొక వారికి సంబంధించి చెప్పుకోవాలనుకున్నా వారి పరిస్థితి ఏంటి? లేదా పార్టీ సంబంధించిన పదవులు కావచ్చు లేదా నామినేటెడ్ సంబంధించిన పోస్టుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఈ జాప్యం పైన నాయకులు క్యాడర్ ఏమనుకుంటున్నారు? వీటిపైన ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేదే ప్రధానంగా కూడా ఇవాళ పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడో అనేటువంటి కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి రాయటం జరిగింది. ఇది చాలా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఏ పార్టీకైనా కూడా ఆ పార్టీ సంబంధించి కూడా మొత్తం నాయకులు ఏ విషయాన్నైనా పైనుంచి దిశానిర్దేశం చేసినా అది ప్రజల్లోకి తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో అమలు చేసేదంతా కూడా కార్యకర్తలు ముఖ్యంగా ద్వితీయ స్థాయి నాయకులు కాబట్టి వారి విషయంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? కొన్ని చోట్ల పొత్తుల కారణంగా భారతీయ జనతా పార్టీకి లేదా జనసేన పార్టీకి ఎమ్మెల్యే గెలిచినటువంటి స్థానాల్లో వారి కేటాయించినటువంటి స్థానాల్లో అక్కడ వారే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి స్థానాల్లో పార్టీ సంబంధించినటువంటి నేతలకు ఎదురవుతున్నటువంటి అంశాలు వారు దాన్ని ఏ రకంగా పరిష్కరించుకుని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది కూడా చాలా ప్రధానం. సో ఈ విషయాలపైన ప్రస్తుతం